నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను సరిత. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అన్నది రచ్చ రేపుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పనిగట్టుకొని కొందరు విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయమని పురమాయించింది అన్న దాని మీద జరుగుతున్న విచారణ కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో నిందితులు సంచలన విషయాలు వెల్లడి చేయడంతో ఎవరి మెడకు ఈ కేసు చుట్టుకుంటుందో, ఏ పెద్ద తలకాయలు దీని వెనకాల ఉన్నారో అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. ఈ కేసుని విచారిస్తున్న అధికారుల ముందు నిందితులు చాలా విషయాలు వెల్లడి చేశారు అని టాక్. అయితే తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఇలా చేశామని వారు అంగీకరించారు. అయితే ఇక తాము ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిలో కొందరు కీలక నేతలు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు కూడా ఉన్నారని పూసగుచ్చినట్లు చెప్పేశారు. అయితే ఇంతటితో ఆగలేదు. బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఈ మొత్తం ఫోన్ను ట్యాపింగ్ చేయమన్నారని, కొన్ని నెంబర్లు ఇచ్చారని కూడా వారు చెప్పారు. దాని ప్రకారమే తాము అలాగే చేశామని వారు చెప్పడం విశేషం. ఇక మెయిన్ ట్యాపింగ్ డివైస్ని ధ్వంసం చేశామని, అంతేకాదు కంప్యూటర్ హార్డ్ డిస్కులను విరిచి మూసీ నదిలో పారేశామని కూడా వారు చెప్పడం జరిగింది. అయితే ఇక కొన్ని కీలక పత్రాలను కాల్చేశామని కూడా వారు చెప్పడంతో ఈ కేసులో చాలా అంశాలు జరిగాయని తెలుస్తుంది. అయితే ఇదిలా ఉండగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయని అంటున్నారు. అయితే అదే విధంగా ఇదే కేసులో మరో 2 పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళెవరో కాదు, భూపాలపల్లి ఎస్పీ భుజంగారావు, హైదరాబాద్ నగర్ భద్రతా విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోల విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. అయితే అంతేకాదు 2019 ఎన్నికలు, ఆ మీదట జరిగిన మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల టైంలోనూ ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున జరిగినట్లుగా విచారణలో తెలిసినట్లు చెబుతున్నారు. అయితే వాటన్నిటికన్నా ఎక్కువగా గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా విచారణ అధికారులు గుర్తించారు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎక్కువగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఆయన కుటుంబీకుల ఫోన్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లుగా తెలిసింది. అంతేకాదు ప్రస్తుతం సీఎం అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఇంటికి కిలోమీటర్ పరిధిలో ఆఫీసును ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఎన్నో సంచలన విషయాలు ఈ విచారణలో వెల్లడి అయినట్లుగా చెబుతున్నారు.